లకు సంబంధించి నిన్న నేను ఒక లెక్క చెప్పాను అధ్యక్ష. స్పష్టంగా గణాంకాలతో సహా వివరించాను. బహుశా అది ఫైనాన్స్ మినిస్టర్ గారికి చేరి ఉంటుంది. నేనేమంటానంటే ఆ 6 గ్యారంటీలకు 53,196 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించారు. ఈ 53,196 కోట్ల రూపాయలు ఆ 5 హామీలు ఉన్నాయి. 6టికి బదులు యువ వికాసం వదిలిపెట్టి 5 రాశారు బడ్జెట్ డాక్యుమెంట్లో. ఈ 5 గ్యారంటీలకు ఈ 53,196 కోట్ల రూపాయల బ్రేకప్ ఒకసారి చెప్పాలని నేను ఫైనాన్స్ మినిస్టర్ గారిని కోరుతున్నా. ఏ హామీకి ఈ మొత్తం అమౌంట్లో ఎంత పెట్టారనేది ఒకసారి బ్రేకప్ చెప్పమని నేను కోరుతున్నా. అధ్యక్ష, సింపుల్గా నేను నిన్నే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. 4 నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున 119 నియోజకవర్గాలకు 4,16,000 ఇండ్లు అవసరం పడతాయి అధ్యక్ష. 4,16,000 ఇండ్లకు ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున, లేదా ఎస్సీ ఎస్టీ అయితే అదనంగా ఇంకో 1 లక్ష రూపాయలు ఇస్తామన్నారు కాబట్టి అది కూడా కలుపుకుంటే దాదాపుగా 23,000 కోట్ల రూపాయల పైన అవుతున్నది అధ్యక్ష. కానీ మనం పెట్టింది 7,700 కోట్ల రూపాయలు మాత్రమే. దీన్ని ఏ రకంగా ఇందిరమ్మ ఇండ్లను మీరు ఏ రకంగా పూర్తి చేయబోతున్నారని అడుగుతున్నా. నేను అడిగేది ఏంటి అంటే, బడ్జెట్ తక్కువ పెట్టారు, వీలైతే మీ అప్రాప్రియేషన్లో కొంచెం ఎక్కువ పెడితే మీరు అనుకున్న ఇందిరమ్మ ఇండ్లు అందరికి వచ్చే అవకాశం ఉంటుందని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా అధ్యక్ష, ప్రధానంగా